హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జే స్క్వేర్ వ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ వీడియోలో మటన్ పులావ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీని ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఈ మటన్ పులావ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకున్న 1/2 kg మటన్ వేసుకుని 5 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనికి సరిపడా 1/2 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని మరలా ఒక 5 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకుని అంతా బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకుని 5 to 6 విజిల్స్ వేయించుకుని ఈ మటన్ను ఉడికించుకోవాలి. నెక్స్ట్ బిర్యానీ కోసం స్టవ్ మీద పాత్ర పెట్టుకుని 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి లవంగాలు, యాలకులు, చెక్క, స్టార్ ఫ్లవర్, బిర్యానీ ఆకులు, షాహీ జీరా, 2 పెద్ద ఆనియన్స్ను నిలువుగా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ త్వరగా ఫ్రై అవడం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకుని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 5 పచ్చిమిరపకాయలను ఘాట్లు పెట్టుకుని వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. తరువాత మనం ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్న మటన్ వేసుకొని ఒక 5 సెకండ్స్ పాటు అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, అలాగే 2 మీడియం సైజ్ టమాటోస్ను నిలువుగా కట్ చేసుకుని వేసుకుని ఈ టమాటోస్ కూడా సాఫ్ట్గా అయినంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. తరువాత చిన్న గరిటెతో 3 గరిటెల పెరుగు వేసుకుని ఈ పెరుగు కూడా మటన్కి బాగా పట్టే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ 3 గ్లాసుల బాస్మతి రైస్ను అరగంట పాటు నానబెట్టుకున్నాను. 3 గ్లాసుల బాస్మతి రైస్కు 4.5 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ మటన్ ఉడికించుకున్న వాటర్ వేసుకుంటున్నాను. అలాగే మరొక గ్లాస్ కొబ్బరి పాలు వేసుకుంటున్నాను. మిగిలిన 2.5 గ్లాసులు హాట్ వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మీ రుచికి సరిపడినట్టుగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. హాఫ్ లెమన్ను ఇక్కడ స్క్వీజ్ చేసుకుని వేసుకుని ఇదంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఈ వాటర్ను మరిగించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే వాటర్ మరుగుతూ ఉంటుంది. దీనిలోకి అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ను వేసుకుని ఈ రైస్ విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుకొని మరలా మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో రైస్ను ఉడికించుకోవాలి. మధ్యలో మూత తీసి చూస్తే రైస్ ఈ విధంగా ఉడికి ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని మరలా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో రైస్ను ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని రైస్ విరిగిపోకుండా నెమ్మదిగా ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో 5 to 7 మినిట్స్ రైస్ను ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్లో వేడివేడి మటన్ పులావ్ రెడీ అయిపోయింది. ఇది చేసిన వెంటనే కాకుండా 15 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జే స్క్వేర్ వ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.